మొత్తం ఈ ఏడాది పాలన మీద, ప్రజాపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సంవత్సరం పాటు నిరుద్యోగుల అర్థనాదాలు, భూములు కోల్పోతున్న రైతుల అర్థనాదాలు, గిట్టుబాటు ధర లేక వాళ్ళ అర్థనాదాలు, ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ పెడుతూనే కంపెనీలో పెడుతున్న భూములు గుంజుకోవడం వాళ్ళ అర్థనాదాలు, డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు వగేరా 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 కట్టించా అని చెప్పి కట్టుకున్న ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కొట్టించిన ఇండ్లు కోల్పోయిన వాళ్ళ అర్థనాదాలు, మొత్తానికి అర్థనాదాలు అన్నిటి మధ్యలో జరుగుతున్నాయి. ఏడాది మాసడం లేకుండా అంటే అర్థనాదాలు సంవత్సరం పాటు అర్థనాదాలు కొనసాగింది. సంవత్సరం ఏడిసిన తర్వాత నవ్వు పనికి ఏం లేదు కదా, ఏడాది మాసనం పెడతారు. అంతేనా? అంటే ఇప్పుడు ఏడాది ఉత్సవాలు కావు, ఏడాది చూసుకోవాలి, ఏడాది మాసనం ఇది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఒకటి అన్న, ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద దగా పాలన కొనసాగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, అసలు ఏ రకమైన దగా ఉంది అన్న? ఇక్కడ ప్రతిపక్షము ఏం విమర్శిస్తలేదు. ప్రతిపక్షము నేను లాస్ట్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సిండికేట్ పాలన నడుస్తుందని చెప్పి. అవును. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎత్తిగడ్డకి స్టాఫ్ కాడ ఒక రాత్రి నిద్ర చేసిండు. మొత్తం అన్ని పెద్ద పెద్ద ల్యాండ్ తీసుకొని వచ్చిన లైవ్ ఆంధ్ర టెలికాస్ట్ మీడియా తీసుకొని వచ్చి పెట్టిండు. తెల్లారికెళ్ళి మళ్ళా ఇయాటి వరకు మన రాహుల్ గాంధీ పోయేదాకా మొఖాన పోయి కూడా చూడలేదు. నంబర్ 1. రెండవది, ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడు వెళ్ళిపోతే బట్టి విక్రమార్క అనేటోడు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఆ 12 మంది ఎమ్మెల్యేల సబ్జెక్ట్ నేను తీసుకొని మాట్లాడినా, ఏ రోజు కూడా మాట్లాడలేదు. అట్లా మిషన్ భగీరథ మీద మాట్లాడలేదు వీళ్ళు. దాదాపు 45,000 కోట్లు. ధరణి మీద వీళ్ళు మాట్లాడలేదు. ధరణి అసలు అది ఎట్లా నడిచింది ఏంటిది అనేది మినిమం నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి. ధరణి అని దాన్ని కూకటి వేలతో తీసింది మనం. అంటే అప్పటికెళ్ళి ఇయాటి వరకు తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఇయాటి వరకు జరుగుతుంది సిండికేట్ పాలిటిక్స్. వీళ్ళ సబ్జెక్ట్ వీళ్ళే డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మైనం రామేశ్వరరావును వాళ్ళను టోటల్ గా మెగా కృష్ణారెడ్డిని మైనం రామేశ్వరరావును అప్పుడు ఆయన ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు బాగా టార్గెట్ చేశాడు కదా, మొత్తం మైనం బయట పెడుతున్నాడు కదా. మరి ఇంతవరకు ఏమైనా బయటకు వచ్చినాయి? మహిం రామేశ్వరరావుకి ఎంత భూ కబ్జా చేశాడు, అదే మెగా కృష్ణారెడ్డి ఎంత కబ్జా చేశాడు, ఏ రకమైన అక్రమాలు చేశాడు అనే విషయాలు ఏమన్నా బయటకు వచ్చాయా ఈ ప్రజాపాలనలో, ఈ 1 year ప్రజాపాలనలో? అసలు అక్కడికి క్లోజ్ చేసి కోడంగల్ ఎట్టిపోతల పథకం వరకే ఆయనకి ఇచ్చాయి. కొత్తగా దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఈయనకు రాఘవ కన్స్ట్రక్షన్స్ చెరి సగం సగం అని చెప్పి కేక్ కట్ చేసినట్టు కట్ చేసి చెరి సగం ఇచ్చేసారు. ఈరోజు అదేం కాదు, చాలా ఉన్నాయి. నా దగ్గర ఒక 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడి ఈరోజు కాంప్రమైజ్ అయింది. అయితే వీళ్ళందరికీ అన్నింటిలో షేర్ హోల్డింగ్స్ ఉంటారా మీకు? ఇప్పుడు లేటెస్ట్ లగిచర్లది కదా, నేను లగిచర్ల ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళ డ్రామా చెప్తా. ఎందుకంటే కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి అంటే నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ధోరణిలో వీళ్ళది పుచ్చుక ఉంటుంది. ఇవాళ మీరు ఎన్ని గమనించండి, ఆ రోజు సరే కొంతమంది యాక్టివిటీస్టులు కాళేశ్వరం భూసేకరణ పైన కోర్టుల కేసు వేయించారు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కోర్టుల కేసు ఎందుకు వేస్తలేరు వీళ్ళ తరఫున? కమిషన్ అంటే వీళ్ళు అపాయింట్ చేసిన కమిషన్ చైర్మన్ పుణ్యానికి దొరికిండు దుబ్బాక ఆయనను పట్టుకొని తిరుగుతుంది. కానీ ఒరిజినల్ గా వీళ్ళతోని వీళ్ళు కేసు ఎందుకు ఫైల్ చేపిస్తారు హైకోర్టులో? ఆల్రెడీ 14,000 ఎకరాల భూమి ఆచారంలో ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కున్నారు. అవి ఖాళీగానే ఉన్నాయి. అవి కట్టినాక మా భూముల మీదకి రా అని అనే బదులు, అది హైదరాబాద్ లాజిస్టిక్స్ ఉన్నాయి, దానికి హైదరాబాద్ దగ్గరలో ఉన్నది, ఎయిర్పోర్ట్ ఉన్నాయి, రైల్వే ఉన్నది, అవన్నీ చూసుకొని ఇది నేషనల్ హైవే పైన ఉంటుంది అని పెట్టి దాని మీద మీరు పోవాలని ఎందుకు మాట్లాడతారు? బీఆర్ఎస్ దిగలితే ఏంటంటే అన్న, ఇక్కడ ఎవరు బలిచ్చినా మేకనే బలిస్తారు, పురుగులను బలియరు. మొన్న ఎవరైతే ఆ భూముల రేట్లు ఎక్కడ పెరిగినాయి, ఆయన ఏరియాలో కంపెనీ పెట్టాలని కాదు, తీసుకోవాలని ఉద్దేశం. ఇంకొకటి చెప్తాను, ఒక కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఒక మెజిస్ట్రేటు ప్లస్ ఆయన ఎక్కడున్నాడంటే కోడంగల్ ఉన్నాడు. కోడంగల్ వికారాబాద్ కలెక్టర్గా ఈరోజు ఉన్నాడు. వికారాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు కొంచెం మనం ముందుకు పోతే ఈయన మీద దాడి జరిగిన తర్వాత
రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఒక 100 మందితో పోయి ఈయన పరామర్శించాడు. అంటే ఈయన దెబ్బ తాకినన్ని తిరుపతి రెడ్డి బాధపడనంటే ఇద్దరు చాలా దగ్గరే ఉండాలి. పోయి పరామర్శించినప్పుడు అప్పుడు మనం ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టుకుంటే ఒక బీఆర్ఎస్ మండల నాయకుడు వచ్చేసి ఒక కలెక్టర్తో డైరెక్ట్ మాట్లాడి మనం అక్కడికి పోదాంపా అనగానే కలెక్టర్ ఎంబడిబడి తిరుపతి రెడ్డి అడగకుంటేనే అక్కడ పోయి ఉంటాడా? రేవంత్ రెడ్డికి అడగకుంటే అక్కడ పోయి ఉంటాడా? నేను మీరు ఆలోచించండి. అర్థం. మళ్ళా ఈ అబ్బాయి చాలా రోజుల వరకు అబ్స్కాండింగ్ ఉంటాడు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అబ్స్కాండింగ్ ఉన్న 50 రోజు సినిమా తమిళనాడు ఆమెను అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వేసుకపోయారు. ఇక్కడికి వెళ్ళి కనీసం ఆయన సరెండర్ దాకా వీళ్ళు పట్టుకోలే. అంతే. ఇంకో పాయింట్ ఇంకో ఇప్పుడు హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఒక కలెక్టర్ పైన దాడి జరుగుతుంటే పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు ముందే సమాచారం ఎందుకు వెళ్ళలేదు? అంటే తెలిసి కావాలని జరగాలనుకుంటారా లేకుంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి?